ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. మనం స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మొదటి భాగంలో లెక్చర్స్ అండ్ డిస్కోర్సెస్ దాంట్లో ఈరోజు లెక్చర్ ఏంటంటే వేదాంత అండ్ ప్రివిలేజ్. ఇంగ్లీష్లో వేదాంత అండ్ ప్రివిలేజ్. ఇది లండన్లో ఇచ్చారనమాట ఈ ఉపన్యాసం. ఇప్పుడు ఇందులో వేదాంత అండ్ ప్రివిలేజ్ అంటే ప్రివిలేజ్ అంటే తెలుగులో ఏంటి అర్థం ఏంటి? ఒక ప్రత్యేకమైనటువంటి అధికారము లేకపోతే హక్కు, ప్రత్యేక అధికారం అనమాట ప్రివిలేజ్. అతను చాలా ప్రివిలేజ్డ్, మంచి కుటుంబంలో పుట్టాడు, డబ్బు కొరత లేదు అంటే అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అధికారం ఉంది అంటే ఆ విధంగా వస్తున్నాడు ప్రివిలేజ్ అన్నదానికి పదానికి. సో వేదాంతము ప్రత్యేక లేదా విశేష అధికారం, ఇది ఈరోజు చెప్తున్నారు. అర్హత కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి హక్కు అని చెప్పచ్చు. సో ఇక్కడ ఇందులో రెండు పదాలు ఉన్నాయి. వేదాంతం అంటే ఏంటి, ఈ ప్రివిలేజ్ అంటే ఏంటి, ఇవి రెండింటికి. ఇది ఎందుకు చెప్తారంటే స్వామీజీ, వేదాంతం ప్రకారం మీకు అందరికీ తెలుసు సృష్టిలో ఉన్నది ఒకటే ఒక వస్తువు ఉంది అని చెప్తుంది వేదాంతం. వేదాంతం అంటే ఏంటి? ఉపనిషత్తుల్లో మన మూల గ్రంథాలు, మన భారతీయ సంస్కృతికి మూల గ్రంథాలు ఏంటి? ఉపనిషత్తులు. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉపనిషత్తులు అందులోంచే మొత్తం మీకు పురాణాలు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, ఏదొచ్చినా దానిలోంచే వచ్చాయి. దానిలో సార వస్తువు ఏంటో ఉంది, దాని నుంచి దాన్ని విపులీకరించడానికి ఇవన్నీ కూడా రకరకాల గ్రంథాలు వచ్చాయన్నమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనమాట, మన ధర్మానికి మూల గ్రంథాలు ఏంటి? ఉపనిషత్తులు. దానిని వేదాంతము అంటారు. అంటే వేదాల యొక్క చివరి మాట అదనమాట. వేదాలంటే చాలా పెద్ద లిటరేచర్ అది. అందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటనమాట ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఏముంది? ఈ సృష్టి వెనుక ఉన్నటువంటిది ఒకే ఒక వస్తువు అని ఉంది. అంటే ఏంటి? మనందరిలోనూ ఉన్నది ఒకే ఒక వస్తువు అంటే మనందరూ సమానమేగా, అంతే కదా. ఆ వస్తువు విషయంలో మనందరూ సమానమే. ఇప్పుడు బంగారం ఉంది, బంగారంతో రకరకాల ఆభరణాలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి, గొలుసు, చెవులకు పెట్టుకునేవి రకరకాలు ఉన్నాయి. బంగారం అని అంటే కనుక మొత్తం అన్నీ బంగారమే కదా. గాజులు బంగారమే, గొలుసు బంగారమే, నీ ఉంగరము బంగారం, అన్నీ బంగారమే. సో ఆ విధంగా మనందరిలో ఉన్నది ఒకటే వస్తువు, భగవంతుడనే ఒక వస్తువు మనందరిలోనే ఉందని మనందరూ సమానమే కదా. స్వామీజీ ఏం చెప్తున్నారంటే అందరూ ఒప్పుకుంటారు భగవంతుని యొక్క దాంట్లో మనం అందరూ కూడా దృష్టిలో మనందరూ సమానమే అని అందరూ ఒప్పుకుంటారు. కానీ మనం ఏం చేస్తాము, నాకు కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్నాయనుకో, నేనేం చేస్తాను, నేను కొంచెం గొప్ప అన్న ఫీలింగ్ నాలో వస్తుంది, అవునా కదా. అలాగే కొంతమందికి డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, నేను వాళ్ళకన్నా, ఈ పేదవాళ్ళకన్నా నేను గొప్ప, నేను అని లోపల మనకు తెలియకుండానే మన యొక్క అహంకారం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నేను వాళ్ళకంటే కొంచెం గొప్ప అన్న ఫీలింగ్ వస్తుంది. ఇలా ఏ విషయంలో అయినా సరే హెచ్చు తగ్గులు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా హెచ్చు తగ్గుల్లో ఈ ఎక్కువగా ఉన్నవాళ్ళు నేను ఎక్కువ, చాలా వీళ్ళకన్నా కొంచెం గొప్ప, మీరు చాలామంది చూస్తూ ఉంటాం. ఈ బిహేవియర్లో తెలిసిపోతూ ఉంటుంది. ఈ అన్నిటిలో, ఈ అహంకారాలు అన్నిటిలో కూడా గొప్ప అహంకారం ఏంటంటే నేను ఆధ్యాత్మికంగా చాలా గొప్ప అనుకోవడం, వీటన్నిటికన్నా ఇంకా ఎక్కువ అహంకారం అనమాట. అంటే నేను వీళ్ళకన్నా కూడా, నేను ఆధ్యాత్మిక అంటే భగవంతుని గురించి జ్ఞానం నాకు ఎక్కువ తెలుసు వీళ్ళకన్నా అని అనుకోవడం ఇంకా సటిల్, సూక్ష్మమైనది అనమాట. అది ఇంకా డేంజరస్ అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు చూడండి, ఈ వేదాంతంలో భగవంతుడు అంటే ఏంటి మనం మన క్లాసులో చెప్పుకున్నాం. ఆయన ఇంకొకసారి మనం తెలుసుకుందాం. వేదాంతం ప్రకారం మనకు 3 సిద్ధాంతాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము, ఇలాగ 3 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. అంటే చివరి మాట ఏంటది? అద్వైతం అనేది చివరి మాట. అంటే ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో ఈ రిలీజియన్ దేని గురించి తెలియజేస్తుంది? మన గురించి. అంటే జీవుడు, మనం అంటే ఎవరు? ఒక జీవి, అంతే కదా. మనం ప్రపంచాన్ని చూస్తున్నాం. ఈ ప్రపంచాన్ని, జీవిని నియంత్రించే ఏదో శక్తి ఉంది, దాన్నే భగవంతుడు అంటున్నాం. భగవంతుని మనం ఎవరు చూడలేదు, కానీ ఏదో ఒక శక్తి ఉందని మన అందరికీ తెలుసు. లేకపోతే మనం అనుకున్నట్టు అన్నీ జరగట్లేదు కదా. ఏదో ఒక శక్తి యొక్క అధీనంలో అంతా జరుగుతుంది. సో
ఇప్పుడు మనకేంటన్నమాట ఈ తత్వశాస్త్రాలు ఏం చెప్తాయి, ఫిలాసఫీ ఏం చెప్తుంది, మనిషికి ఈ సృష్టికి తర్వాత భగవంతుడికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి చెప్తుంది. ఇప్పుడు భగవంతుడు ఈ సృష్టి అంతటిని సృష్టించాడు అని అనుకున్నాం కదా, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. మనం సృష్టించినప్పుడు మరి ఇందులో చెడు కూడా ఉంది కదా, చెడును కూడా ఆయనే సృష్టించాడా అనే మాట వచ్చింది. కాదు, చెడును ఆయన సృష్టించలేదు. ఏ విధంగా అయితే సూర్యరశ్మి అన్ని చోట్ల పడుతుంది, అంటే ఒక చెడు పదార్థాలపై పడుతుంది, బురద గుంటలోనూ సూర్యరశ్మి పడుతుంది, మంచినీళ్ళలోనూ పడుతుంది. ఆ యొక్క ప్రభావం వీటన్నిటి మీద ఉంటుందా? సూర్యరశ్మి పాడైపోతుందా? సూర్యరశ్మికి ఏం కాదు కదా. అదేవిధంగా భగవంతుడు అన్నిటిలోనూ ఉన్నప్పటికీ ఆయనను ఏది అంటదు అని చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది మరి ఈ యొక్క సృష్టి ఎలా ఉంది అంటే, ఇది కేవలం మనం చూసేది ఇదంతా కూడా కేవలం ఒక అపియరెన్స్ మాత్రమే అని చెప్తున్నారు. దీనికి అర్థం చూడండి. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా ఈ ప్రపంచాన్ని, నాకు ఒకలా కనిపిస్తుంది. నేను చూసినట్టే నువ్వు చూడగలవా? నేను చూసే ప్రపంచానికి నీవు చూసే ప్రపంచానికి తేడా ఉందా లేదా? ఇంకా మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఒక అమ్మాయితో మనకు కొన్ని రోజులుగా పరిచయం ఉంది. పరిచయం ఉన్నప్పుడు నేను అమ్మాయిని ఒక రకంగా చూస్తున్నాను, నువ్వు ఇంకొక రకంగా చూస్తున్నావు. నేను అంటాను అమ్మాయి చాలా మంచిది అంటాను, నువ్వు అంటావు లేదు లేదు చాలా చెడ్డది అంటావు. అంటే ఒకే వస్తువును మనం చూస్తున్నాం, కానీ మన ఇద్దరి దృష్టి ఒకలా ఉందా? అలాగే మొత్తం ప్రపంచం అంతా కూడా చూస్తున్న వాళ్ళ బట్టే ప్రపంచం. నాకు ఇంకొక ఇంద్రియం ఎక్కువ ఉంది అనుకోండి. ఇంద్రియం అంటే ఇంకొక, అంటే మీకు పంచేంద్రియాలు ఉన్నాయి కదా, పంచేంద్రియాలు కాకుండా వేరొక ఇంద్రియం ఉందనుకోండి. మనకు లేని ఇంద్రియాలు కొన్ని జంతువులకు ఉంటాయి. సో రాత్రులు చూడగలుగుతుంటాయి పిల్లులవి, వాటి ప్రపంచం వేరే రకంగా ఉంటుంది. నేను చూసే ప్రపంచం వేరే. అంటే నీకు ఒక ఇంద్రియం ఎక్కువ ఉంటేనే నీ ప్రపంచం వేరేగా ఉంటుంది. అంటే ప్రపంచం నువ్వు చూస్తున్నదే ప్రపంచం ఎలా చెప్పగలవు? నువ్వు చూస్తున్నదే ప్రపంచం కాదు, కానీ నువ్వు చూస్తున్నది నీ ప్రపంచం, నువ్వు చూస్తున్నది నీ ప్రపంచం. అవునా కదా? అంటే మనం చూసే వస్తువు, మనం గ్రహించే వస్తువు చూసే వాళ్ళని బట్టి మారుతుంది. ఒప్పుకుంటారు మీరందరూ? చూసే వాళ్ళని బట్టి మారుతుంది. మరి ప్రపంచం ఇదే అని మనం ఎలా చెప్పగలం? చెప్పలేము. అందుకనే వీళ్ళు ఏం చెప్తారంటే, నీకు ఇంద్రియాలు ఉన్నంత వరకే నీకు ప్రపంచం, నీకు ఇంద్రియాలు ఉన్నంత పని చేసేంతగా నీకు ప్రపంచం, లేకపోతే ఉండదు. ఎలా చెప్తారు అది? మీరు ఎలా చెప్తాం ఈ విషయాన్ని? రాత్రి నిద్రపోతారు కదా, మీరు నిద్రపోతారు కదా, రాత్రి బాగా డీప్ స్లీప్ అవుతుంది, ఇంకా కళలు కూడా ఉండవు, బాగా నిద్రపోతారు. అప్పుడు మీకు ఏమైనా తెలుస్తుందా ప్రపంచం? మరి సో ఇంద్రియాలు ఉన్నప్పుడు, అంటే ఇంద్రియాలతో మనకు కనిపించేదే గ్రహించేదే ప్రపంచం. అంటే దానికి ఎంత అస్తిత్వం ఉంది? నీకు ఇంద్రియాలు ఉంటే అది ఉంటుంది, లేకపోతే నీకు లేదు. అంటే ఈ ప్రపంచం అంతా ఓన్లీ ఒక దృశ్యం మాత్రమే, అది అందులో రియాలిటీ లేదు. అందులో లోపల ఏదైతే సత్యం ఉందో, నీ లోపల ఏదైతే సత్యం, నీ ప్రపంచాన్ని దేని శక్తితో చూస్తున్నావు? ఇప్పుడు లోపల ఏదో శక్తి ఉంది, కేవలం కళ్ళు ముక్కు చెవులు ఉంటే లోపల ఏదో శక్తి ఉంది, ఆ శక్తి వాటిని పని చేయిస్తుంది. సో నీలో ఉండేటువంటి ఈ సత్యము బయట ఉండే మనం అసలు సత్యం, మనకు కనిపించే సత్యం కాదు, దాని వెనుకున్న సత్యము రెండూ ఒకటే. సో ప్రపంచంలో ఉన్న వస్తువు అంతా కూడా ఒకటే. ఈవెన్ మోడర్న్ ఎవరైతే శాస్త్రజ్ఞులు, ఆధునిక శాస్త్రజ్ఞులు ఉన్నారు కొంతమంది, ఒక అతను హెర్బర్ట్ స్పెన్సర్ అనమాట. ఆయన ఏమంటారంటే కరెక్ట్గా, ద సేమ్ పవర్ విచ్ ఈజ్ మేనిఫెస్టింగ్ ఇన్ ద ఫ్లవర్ ఈజ్ వెల్లింగ్ అప్ ఇన్ మై ఓన్ కాన్షియస్నెస్. నేను ఒక పువ్వును చూస్తున్నాను, ఆ పువ్వును చూసినప్పుడు ఆయనకి ఏ అనుభూతి కలిగిందంటే, నేను ఏ శక్తితో అయితే నేను దాన్ని చూస్తున్నాను పువ్వుని, అదే శక్తి ఆ పువ్వులో కూడా ఉంది అని ఆయనకి గ్రహించాడనమాట. సేమ్ మనకి ఎప్పుడు చెప్పారు, కొన్ని వేల సంవత్సరాల క్రితం, అప్పటికి ఏమీ లేవు, ఏ మతాలు లేవు అప్పటికి, కేవలం ఈ సనాతన ధర్మం మాత్రం ఉండేది కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఇప్పటికే చెప్తున్నారు 10,000 సంవత్సరాల క్రితం వచ్చాయి ఇవన్నీ కూడా. మనకు ఋగ్వేదం మొట్టమొదటి గ్రంథం ప్రపంచంలో, అది 10,000 సంవత్సరాల క్రితం వచ్చింది. అప్పట్లో వీళ్ళు ఇంత దూరంగా ఆలోచించారు వీళ్ళందరూ కూడా. మొత్తం అంత ప్రపంచంలో ఉన్నదంతా ఒకటే అని చెప్తున్నారు. ఎలా చెప్పగలిగారు? మన కళ్ళతో చూస్తే కనిపిస్తే తెలుస్తుందా? ప్రపంచం విడివిడిగా కనిపిస్తుంది, రంగురంగులు కనిపిస్తుంది, ఒకటే ఎలా చెప్పగలిగారు వాళ్ళు? సో వాళ్ళు ఏంటంటే సాధన చేసే ఋషులు అనమాట. మనసుని ఇంద్రియాలని వాళ్ళు తపస్సు చేసి నిగ్రహించుకోవడం వల్ల వాటి వెనుకున్నటువంటి వాళ్ళ తపస్సులో వాళ్ళ ధ్యానంలో తెలిసింది ఈ విషయం. ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు, సైంటిఫిక్ రీసెర్చ్ చేసి దాన్ని వెడగొట్టి దాన్ని పరిశోధించి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు ఏదైతే చూస్తుందో ఆ లోపల ఉన్న సత్యం, దాని లోపల ఉన్న సత్యం అదే. ఈ పైదంతా కూడా కేవలం ఇంద్రియాలు చూస్తున్నాయి అంతే. ఇంద్రియాలు లేకపోతే నీకు జగత్తు లేదు.
భగవద్గీత మీరు చదువుతున్నారు చూడండి, చాలా చోట్ల వస్తుంది ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః. ఇంద్రియాలు ఇంద్రియార్థాలు, ఇంద్రియాలు వేటినైతే చూస్తున్నాయో వీటి యొక్క ఈ యొక్క కాన్స్టెంట్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అదే మీ ఎక్స్పీరియన్స్, అదే ప్రపంచం మీకు. కానీ ఇంద్రియాలు బంద్ చేస్తే లోపల ఇంకొక వస్తువు ఉంది, అదే భగవంతుడు. అది సృష్టిలో బయట ఉంది, లోపల ఉంది, అన్ని చోట్ల ఉంది. ఏ విధంగా అయితే అన్ని రకాలైన నగలలో బంగారం వ్యాపించి ఉందో అదేవిధంగా మొత్తం అన్ని రకాలైనటువంటి ఈ సృష్టిలో భగవంతుని యొక్క ఉనికి ఉంది. అది శాశ్వతమైన ఉనికి. శాశ్వతమైనటువంటి ఉనికి అంటే ఎప్పుడు ఉంటుంది, అది 3 కాలాల్లోనూ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అన్నమాట. అటువంటిది. అందుకే మనకి ఏం చెప్తారంటే నువ్వు కేవలం శరీరం కాదు, నీవు ఇప్పుడు ఈ పర్సనాలిటీ ఉందనుకో, నువ్వు శరీరము, నీ మనస్సు, దాని వెనక మన ఆత్మ అంటామే. ఇంకొకటి ఏదో ఉంది, ఎప్పుడు నాశనం కానిది. మనసు నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు మీ చిన్నప్పుడు మీరు ఆలోచించిన ఆలోచనలు ఇప్పుడు చేస్తారా? సో మనసు ఎప్పుడు ఒకే రకంగా ఉండదంటే మనసు మారుతూ ఉంటుంది కదా. సో భగవంతుడు అంటే ఎప్పుడు కూడా చేంజ్ అవ్వకూడదు, అది భగవంతుడు. ఎప్పుడు చేంజ్ అవ్వదు. మరి భగవంతుడి నుంచి వచ్చిన ఈ సృష్టి ఎందుకు అలా చేంజ్ అవుతుంది అంటే ఇప్పుడు నేను చెప్పాను ఆన్సర్, ఇది యాక్చువల్గా చేంజ్ అవ్వట్లేదు. చేంజ్ అవ్వట్లేదు, నీకు చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది బికాస్ ఆఫ్ యువర్ ఇంద్రియాలు అనమాట. యాక్చువల్గా చేంజ్ అవ్వట్లేదని ఈ వేదాంతం చెప్తుందనమాట. సో ఇదంతా మనం ఎందుకు చెప్పుకొస్తున్నామంటే ఇప్పుడు భగవంతుడు అంటే ఏంటి వేదాంతంలో, అది తర్వాత ఈ సృష్టి అంటే ఏంటి, అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి రెండు కూడా చెప్తున్నారు కదా, వేదాంత అండ్ ప్రివిలేజ్ అనేది చెప్తున్నారు ఈయన. ఇక్కడ చూడండి, ఒకటి ఏంటి, అన్చేంజబిలిటీ అంటే ఎప్పుడు చేంజ్ అవ్వదు భగవంతుడు, అదొకటి. ఇంకా రెండవ లక్షణం ఏంటి తెలుసా, స్వేచ్ఛ, ఫ్రీగా ఉంటుంది. దేనికి ఈ ప్రపంచంలో దేనికి ఫ్రీడమ్ లేదు, ఉందా? దేనికన్నా ఒకసారి చూడండి, సరైన ఫ్రీడమ్ ఎవరికైనా ఉందా? ఏదో ఒక దాంతో ఇన్ఫ్లుయెన్స్ అవుతూనే ఉంటాం మనం. మనిషి కానివ్వండి, ప్రకృతి కానివ్వండి, దేనికన్నా ఫ్రీడమ్ ఉందా నిజంగా చూస్తే? దాన్ని ఇష్టం వచ్చినట్టు చేయగలదా? చేయలేదు. మనిషి చేయగలడా? చేయలేదు. సో ఎందుకని ఈ సృష్టిలో ఎప్పుడు కూడా ఫ్రీడమ్ లేదు. నువ్వు సృష్టిలో నువ్వు బంధించబడి ఉన్నంత వరకు నీకు ఫ్రీడమ్ లేదు. మనకి మన యొక్క పర్సనాలిటీలో సృష్టి ఏంటి, శరీరము, మనస్సు సృష్టి నుంచి వచ్చాయి. వీటిలో నువ్వు బంధించబడి ఉన్నంత వరకు నీకు ఫ్రీడమ్ లేదు. అలా అంటే చనిపోవాలా ఏంటి, సూసైడ్ చేసుకోవాలా? సూసైడ్ కాదు, సూసైడ్ చేసుకుంటే అసలు ఇంకేం లేదు, మళ్ళీ నువ్వు అధోగతికి వెళ్ళిపోతావు. అట్లా కాదు, ఇందులో ఉండగానే ఈ రెండింటి నుంచి నేను ఫ్రీగా ఉండాలి. రెండింటి నుంచి ఫ్రీగా ఉండడం అంటే ఏంటి, చాలా ఈజీ చెప్పడం. నాకు ఈరోజు తలనొప్పి వచ్చింది, తలనొప్పి వస్తే ఏడుస్తూ కూర్చుంటావు అనుకో, నీ ఫ్రీడమ్ లేదు. తలనొప్పి వస్తే తలనొప్పి నన్ను ఏం చేస్తుంది, నేను నా పని నేను చేస్తానని అన్నావు అనుకో, నువ్వు ఫ్రీ అనమాట. నీకు అంత కష్టం ఉంది, కానీ కష్టాన్ని ఎదిరించే శక్తి లోపల నుంచి భగవంతుని శక్తి, అది దాన్ని విల్ పవర్ అంటారు. అంతా వాడికి విల్ పవర్ చాలా ఎక్కువ అని చెప్తూ ఉంటాం. విల్ పవర్ అంటే ఏంటంటే లోపల నుంచి వస్తుంది ఆ శక్తి, ఎంత కష్టాన్నైనా ఎదిరించే శక్తి వస్తుంది. గొప్ప గొప్ప మహాత్ములందరూ కూడా మనకి వాళ్ళకి ఉన్న తేడా ఏంటి, స్వామీజీ అంటారు విల్ పవర్లోనే తేడా వాళ్ళకి మనకు ఉన్న, అర్థమైందా? సో ఆ విల్ పవర్ అనేది బయటకు వస్తుంది ఎప్పుడు అనమాట, మనలో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక శక్తి. మనం ఎంతసేపు ఈ శరీరం, ఎంతసేపు దీనికే మేకప్లు చేసుకుంటూ, దీనికే ఎంతసేపు మైండ్ అంతా దీని మీద ఉందనుకోండి, ఎప్పుడూ మీకు బౌండ్ అనమాట, యు ఆర్ బౌండ్ విత్ టు యువర్ బాడీ. అంటే నువ్వు ఫ్రీగా ఉన్నావు మరి అప్పుడు కాదు కదా. అలాగే మనసును ఎవరో, నీకు ఏదో కష్టం కలిగింది, ఇంట్లో ఏదో కష్టం కలిగింది, దాన్ని పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, నువ్వు ఫ్రీనా? మరి అప్పుడు దాన్ని నువ్వు ఎదిరించగలిగావు అనుకో, ఏంటి ఇలా ఉన్నాను, మళ్ళీ నువ్వు మామూలుగా ఉన్నావు, ఏ కష్టం కలిగినా నువ్వు నార్మల్గా ఉన్నావు, అప్పుడు నువ్వు ఫ్రీయే కదా. ఎందుకంటే మనసులో కలిగినటువంటి ఈ వీక్నెసెస్ కానీ, శారీరకమైనటువంటి వీక్నెసెస్ కానీ నన్ను విచలితం చేయట్లేదు అంటే అప్పుడు నేను ఫ్రీ. అంతవరకు కూడా నేను ఫ్రీ కాదు. ఇప్పుడు మీకు అర్థమైందా? భగవంతుడు అంటే ఏంటంటే ఆయన ఫ్రీ, అంటే ఎంబాడిమెంట్ ఆఫ్ ఫ్రీడమ్. ఆయన ఎవరు బంధించలేరు, ఆయన అధీనంలో ఉంటుంది. మనమందరం ఈ ప్రకృతి యొక్క అధీనంలో ఉంటాం. మనకు భగవంతుడు అంటే ఎక్కడో అక్కడ కూర్చొని, ఎక్కడో స్వర్గంలో కూర్చొని ఉన్నాడు నరకం, ఇది కాదు మన భగవంతుడు అంటే. భగవంతుడు మన హిందూ ధర్మంలో భగవంతుడు అంటే ఏంటనమాట, ఫ్రీడమ్ అండ్ అన్చేంజబిలిటీ, ఎప్పుడు మారనటువంటి స్వేచ్ఛగా ఉండేటువంటి ఒక సత్తా ఏదైతే ఉందో అదే భగవంతుడు. అందుకని ఇది అన్ని కాలాలకి వర్తిస్తుంది. ఇది కేవలం కృష్ణుడి పైన, రాముడు పైన, వేరే వాళ్ళపైన ఆధారపడలేదు ఈ ధర్మం. ఈ కృష్ణుడు, రాముడు వీళ్ళందరూ ఎవరంటే ఈ యొక్క ఏదైతే వేదాంత ధర్మం ఉందో దానిని వాళ్ళ జీవితాలలో మ్యాక్సిమం అభివ్యక్తి చేశారనమాట.
కృష్ణుడు ఎన్ని రకాల కష్టాలు వచ్చాయి, ఆయన ఏమైనా విచలితమయ్యాడా? యుద్ధంలోనూ ఒకే ప్రశాంతంగా ఉండేవాడు ఆయన. ఎన్నో రకాలు, ఎప్పుడు ఒకే రకమైనటువంటి కామ్నెస్. అది అనమాట గొప్పతనం. అది ఆయన భగవంతుడిగా చేసింది. అందుకని మనకు వేదాంతంలో లక్షలాది మంది కృష్ణుడు రావచ్చు, లక్షలాది మంది రాముడు రావచ్చు. ఇంకా వేరే ధర్మాల నుంచి ఎవరైనా ఎంతమంది వచ్చినా వెల్కమ్ రావచ్చు మన దానికి. ఈ గొడుగులు ఎంతమంది అయినా ఉండొచ్చు. అందుకనే మనం అది తక్కువ, ఇది తక్కువ, ఇది గొప్ప, ఇదేమన్నాం మనం. ఎక్కడైతే ఈ ధర్మాలు ఉన్నాయో, ఎక్కడైతే ఫ్రీడమ్ ఉందో అటువంటి వాళ్ళు, ప్రతి వాళ్ళని మన భగవంతుడి యొక్క అంశ కింద మనం గౌరవిస్తాం. అందుకని మనకి అసలు ప్రాబ్లం లేదు, ఎవరినైనా అంగీకరిస్తాం మనం. వీళ్ళని అంగీకరించకపోతే మిమ్మల్ని వెలివేసేస్తాం, లేకపోతే ఇచ్చేసేస్తాం, నువ్వు నరకానికి వెళ్తావు అని ఎక్కడ చెప్పరు. ఎక్కడన్నా చూసారా మీరు? ఎక్కడా లేదు, మన యొక్క శాస్త్రాల్లో ఎక్కడా లేదు. సో ఈ విధంగా అనమాట భగవంతుడు ఏంటంటే చాలా అబ్స్ట్రాక్ట్ అనమాట. ఆ యొక్క దానిని మనం ఎదగడానికి, అందుకోవడానికి ప్రయత్నం చేయాలి జీవితంలో. ఆ ప్రయత్నంలో నువ్వు నైతికంగా, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళిపోతావు. అంతే తప్ప నీ యొక్క స్టేజ్కి తీసుకొచ్చి భగవంతుడు అంటే ఇంతే. యాక్చువల్ భగవంతుడు అంటే ఫ్రీడమ్ అనమాట. ఎక్కడ ఫ్రీడమ్ ఉందో అక్కడ భగవంతుడు ఉన్నాడు. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సరే, ఇప్పుడు ఫ్రీడమ్ అంటే చూడండి, మనం చెప్పుకున్న అందరిలోనూ ఈక్వల్గా ఉంటుంది. అంటే వేదాంతం ఏం చెప్తుందనమాట? సమానత్వాన్ని చెప్తుంది. ఎక్కడ వేదాంతం అనేది సమానత్వం, తర్వాత సమబుద్ధి, సమచిత్తం ఉండాలి. సమబుద్ధి ఉండాలంటే ఏంటి? అందరూ సమానమే. అందరూ సమానమే అంటే ఎప్పుడు నువ్వు చెప్పగలుగుతావు మాట? ఎప్పుడు చెప్పగలుగుతావు? నువ్వు కేవలం శరీరాన్ని, ఈ మైండ్ని కాకుండా, ఇది కాకుండా లోపల ఇంకొక వస్తువు నువ్వు చూస్తున్నప్పుడే నువ్వు సమానం అని చెప్పగలవు. లేకపోతే చెప్పగలవా నువ్వు? ఇప్పుడు మానవులందరూ సమానం అంటాం. మానవులకులే సమానం కాదు. ఈవెన్ వేదాంతం ఏం చెప్తుందంటే సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కూడా సమానమే. అంటే ఒక్కొక్క స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సముద్రం ఉంది కదా, సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి. అలల్లో ఒకటి పెద్ద అల, ఒకటి చిన్న అల, కొన్ని బుడగలు వస్తూ ఉంటాయి. అన్నీ సముద్రం నుంచే వస్తాయి. అన్నీ సముద్రమే కదా, సముద్రానికి చెందినవే కదా అవన్నీ కూడా. ఒక్క నిమిషంలో నువ్వు ఒకసారి పెద్ద కావచ్చు, చిన్న కావచ్చు, దాంట్లో ఏముంది పెద్ద తేడా? దానికి పెద్ద మురిసిపోవడం ఎందుకు? మళ్ళీ అదే నీరు చిన్న అలగా రావచ్చు. ఇక్కడ వచ్చిన నీరు తర్వాత ఇంకో పక్కకి వెళ్ళి కొంచెం చిన్న అలగా వస్తుంది, ఇంకోసారి పెద్దలాగా వస్తుంది, ఇంకోసారి బుడగలాగా వస్తుంది. సో ఈ అస్తిత్వం అనేది ఎంత కదా మనకి, దానికి మనం గర్వపడిపోవడం ఎందుకు? అది చేయకూడదని చెప్పి మనకు వేదాంత చెప్తుంది అనమాట. అందువల్ల మన జీవితం అంటే ఏంటి తెలుసా? ఎగ్జాంపుల్ చెప్తారు స్వామీజీ. ఒక భగవంతుడు అంటే ఒక పెద్ద దృశ్యం ఉంది, దానికి అడ్డుగా ఒక కర్టెన్ ఉంది. ఆ కర్టెన్లో చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో నువ్వు చూస్తున్నావు అనుకో, ఆ దృశ్యం అంతవరకు కనిపిస్తుంది, కొంతవరకు కనిపిస్తుంది. ఆ రంధ్రాన్ని కొంచెం పెద్ద చేసావు అనుకో, ఇంకా దృశ్యం కనిపిస్తుందా లేదా? అలా తీసి మొత్తం స్క్రీన్ తీసేసావు అనుకో, మొత్తం నీకు మొత్తం సత్యం అంతా నీ ముందు ఉంటుంది అనమాట. సో ఇది వేదాంతంలో ఏంటంటే ఇదే అజ్ఞానం, లేకపోతే నీ యొక్క బాండేజ్, వీటితోనూ నా యొక్క బాండేజ్, ఇదంతా కూడా అజ్ఞానం అనమాట. అజ్ఞానాన్ని నువ్వు తొలగించే కొద్దీ, ఆ రంధ్రం పెద్దదయ్యే కొద్దీ భగవంతుని యొక్క స్వరూపం మొత్తం నీకు అవగతమవుతుంది. అప్పుడు ఏంటన్నమాట, భగవంతుడు నువ్వు ఒకటే అన్న స్థితికి నువ్వు రాగలుగుతావు అనమాట. స్క్రీన్. అలాగే సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడు అంటే మనలో ఉన్నటువంటి భగవంతుడు. దానికి ఉపమానంగా స్వామీజీ చెప్తున్నారు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడికి అడ్డుగా మేఘాలు ఉన్నాయనుకోండి. సూర్యుడికి అడ్డుగా మేఘాలు ఉంటే మన సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. సో మేఘాలను పారద్రోలడమే మన పని జీవితంలో. ఏం చేయాలి? మేఘాలని పక్కకు తొలగించాలి. మేఘాలను పక్కకు తొలగించాలంటే మనం ఏం చేయాలి? మంచి పని చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ ఉంటే అజ్ఞానం అన్నది తొలగిపోయి నీలోనే ఉన్నటువంటి భగవంతుడు ఏమిటి అనేది నీకు అర్థమవుతుంది అన్నమాట. ఎక్కడో వెతకక్కర్లేదు, ఇక్కడే ఉంది భగవంతుని యొక్క స్వరూపం, ఇక్కడే ఉందని చెప్తారు. సో ఇక్కడ స్వామీజీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, వేదాంతం అంటే ఏంటంటే అందరూ కూడా సమానమే, ప్రతి వాళ్ళని మీరు గౌరవించాలి. చూడగానే మనం నమస్తే అని ఎందుకు చెప్తాము? ఇవన్నీ ట్రెడిషన్స్ ఎందుకు వచ్చాయి తెలుసా మీకు? నమస్తే అని చెప్తాం ఇక్కడ పెట్టుకొని. మనకి హృదయంలో భగవంతుడు ఉంటాడంటే ప్రతి వాళ్ళ హృదయంలో భగవంతుడు ఉంటారు. వాళ్ళకి మనం నమః తే, నీకు నేను నమస్కరిస్తున్నాను, భగవంతుడికి నమస్కరిస్తున్నాను. అక్కడ గొప్ప డబ్బున్న వాళ్ళకి ఒకలాగా, లేకపోతే వేరే వాళ్ళకి ఒకలాగా, పేరు ప్రఖ్యాతులు ఒకలాగా కాదు, ప్రతి వాళ్ళని నువ్వు సమానంగా గౌరవించాలి. ఇది ఈ వేదాంతం చెప్పేది. సరే, ఇంత చక్కటి విషయాలు ఇక్కడ చెప్పింది కదా. అయితే దీన్ని మనం ప్రాక్టీస్లో ఏం చేస్తున్నామా? భారతదేశంలో ఇది వచ్చింది. మరి భారతదేశంలో ఇప్పుడు పరిస్థితి వదిలేసేయండి. స్వామీజీ ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? మన సమాజం అంతా ఎలా ఉండేది? కులాలు ఇప్పటికీ ఉన్నాయి. కులాలు ఉన్నాయి లేదా? ఒకళ్ళు పెద్ద కులం, ఒకడు తక్కువ కులం. మనిషిని జస్ట్ మీకు వచ్చిన ఈ ట్రెడిషన్స్, మీరు సృష్టించుకున్నటువంటి ఈ ట్రెడిషన్స్ ద్వారా మనిషిని మనం ఒక పశువు కన్నా హీనంగా చూడడం మనం నేర్చుకున్నాం.
ఒక ఆత్మ గౌరవం ఇవ్వడం మనం మర్చిపోయాం, గౌరవం ఇవ్వడం అనేది. సో స్వామీజీ అవన్నీ చూసి ఆయనకు లోపల ఇంత గొప్ప సిద్ధాంతాన్ని చెప్పింది భారతదేశం, అటువంటిది భారతీయ సమాజం ఎందుకు ఇందుకు దిగజారిపోయింది అని చెప్పి అంటారనమాట. ఈ మనం అనుకున్నాం కదా ప్రివిలేజ్ అని. ఈ ప్రివిలేజ్ అంటే ఏంటని చెప్పాను, ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ఒక అధికారం. ఈ వేదాంతంలో ఈ ప్రత్యేకత ఎవరికీ లేదు, ప్రత్యేక అధికారం ఎవరికి లేదు. నేను ఒక గొప్ప కులంలో పుట్టాను, నాకు అది ప్రివిలేజ్, నేను గొప్ప అనుకోవడం అన్నది చాలా తప్పు. ఎందుకని నువ్వు లేకపోతే నువ్వు మంచి సాధువు సన్యాసివి అంటే నువ్వు భగవంతుని గురించి ఎక్కువ తెలిసిందని నువ్వు అహంకారం ఉన్నావు అనుకో, నువ్వు ఇంకా అసలు భగవంతుడు చాలా దూరంగా ఉన్నావు అంటారు స్వామీజీ. ఎప్పుడైతే నేను ఇతరుల కన్నా గొప్ప అని నువ్వు భావించావో నువ్వు ఎప్పుడు కూడా భగవంతుడికి దగ్గరగా లేవు, భగవంతుడికి నువ్వు దూరంగా ఉన్నావు అని చెప్తారు. అందువల్ల ఈ ప్రివిలేజ్ అనేది పాశ్చాత్య దేశాల్లో, లండన్లో అలాంటి చోట ఆ ప్రివిలేజ్ అంటే ప్రత్యేకమైన హక్కు. వాళ్ళకి ఏంటి తెలుసు, డబ్బున్న వాళ్ళకి, లేకపోతే రాజుల కుటుంబంలో జన్మించిన వాళ్ళకి, వాళ్ళని ఇంకా వాళ్ళు దేవతలకి చూస్తారు. వాళ్ళు ఎంత రోగ్స్ అయినా సరే, డబ్బు ఉంది కదా, ఎంత రోగైనా సరే వాళ్ళని గొప్పగా చూస్తారు. అది ప్రివిలేజ్, అంత డబ్బు ఉంది కదా, భగవంతుడి కృప తన మీద బాగా ఉంది, అందుకే డబ్బు ఉందని చెప్పేసి. మన దేశంలో ఏంటి, డబ్బున్న వాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎవరైతే ఇలాగా మన ప్రీస్ట్స్, గురువులు ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు లేదనుకోండి ఆ గౌరవం, అప్పట్లో గురువులకి వాళ్ళకి గౌరవం ఇచ్చేవాళ్ళు. అలాగని చెప్పేసి ఎవరు కూడా డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. తర్వాత మంచి మేధాశక్తి ఉండి 4 లెక్చర్స్ మాట్లాడుతున్నావు, 4 రకాల పుస్తకాలు చదివేస్తావు అని చెప్పి నువ్వు గొప్ప కాదు. అలాగే నీకు గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉంది, అందరి మనసులను నువ్వు తెలుసుకోగలుగుతున్నావు, అందరినీ నువ్వు నియంత్రించగలుగుతున్నావు, నీ చెప్తూ ఉంటే వేలాది మంది వచ్చి వింటున్నారు. ఇది చూసి కూడా గర్వించకూడదు అని ఏం చెప్తుంది, వేదాంత చెప్తుంది అనమాట. సో మనకి యాక్చువల్గా ఈ వేదాలు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు చాలా బాగుంది. ఈ ఉపనిషత్తుల యొక్క ధర్మాలు అందరూ కూడా భగవంతుడి కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండేవారు, మనుగడ కోసం కాదు. రోజు నేను మనిషిగా పుట్టిన తర్వాత ఈ భగవంతుని తత్వం ఏంటి, ఈ సృష్టి వెనుకున్నటువంటి అసలు ఈ భగవంతుడు ఏంటి, శక్తి ఏంటి, దాని గురించే వాళ్ళు ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉండేవారు తెలుసుకోవడానికి అని చెప్పి. ఒకప్పుడు వేదాలు ఫస్ట్ వచ్చినప్పుడు, దాని తర్వాత నెమ్మదిగా ఏమైందనమాట, కొంతమంది అందులో సక్సెస్ అయ్యేవారు, అంటే భగవంతుని యొక్క తత్వం తెలిసేది, ఋషులు అనేవారు వాళ్ళని. తర్వాత ఏమైందనమాట, నాకు బాగా తెలుసు, తర్వాత వాళ్ళందరికీ సరిగ్గా తెలియదు అని చెప్పి వాళ్ళని తక్కువగా చూడడం. ఇట్లా వచ్చి మేమే చేయాలి, మీకు ఏదైనా యజ్ఞాలు చేయాలన్నా యాగాలు చేయాలన్నా మేమే చేయాలని చెప్పి అప్పుడు ఈ ప్రీస్ట్హుడ్ అనేది స్టార్ట్ అయ్యి ఏమైందనమాట, నెమ్మదిగా కేవలం యజ్ఞయాగాలకు మాత్రమే పరిమితం అయిపోయింది మొత్తం మన మతం అంతా కూడా. అయిపోయి ఏం చేసిందన్నమాట, కేవలం స్వార్థపరత, యజ్ఞయాగాలు, బలులు ఇవ్వడం, ఇదంతా ఆధ్యాత్మికత అనేది పోయినప్పుడు చాలా ఎక్కువ జంతు బలులు ఇవన్నీ ఇస్తుండారు. అంటే ఎప్పుడూ కూడా అవన్నతి జరుగుతూ ఉంటుంది, ధర్మానికి మళ్ళీ లేస్తూ ఉంటుంది. అలా జరిగిన సమయంలో అది చూసింది ఎవరు, గౌతమ బుద్ధుడు అనమాట. బుద్ధుడు ఇదంతా చూసి, ఆయన పెద్ద రాజు, ఆయన ఇవన్నీ చూసి ఇది చాలా అన్యాయం అని చెప్పి ఆయన అసలు సత్యం ఏంటి, యాగాల్లోనూ యజ్ఞాల్లోనూ లేదు, ఎవరో బోధించాల్సింది కాదు, మన లోపలే మనం తపస్సు చేసినప్పుడు ఆ సత్యం అనేది బయటకు వస్తుందని చెప్పి ఆయన ఏం చేశారు, రాజ్యాన్ని మొత్తం అన్నిటినీ వదిలేశారు. పెద్ద రాజ్యం, భార్య, అందరినీ వదిలేసి ఆయన రాత్రికి రాత్రి నేను సత్యాన్ని తెలుసుకోవాలి, ఇటువంటి గొప్ప త్యాగం ఎక్కడ ఉండదని చెప్తారు స్వామీజీ. ఒక పేదవాళ్ళు, ఏం డబ్బు లేని వాళ్ళు అన్ని వదిలేసి సంసార త్యాగం చేస్తే గొప్ప కాదు కదా అది. ఎవరి దగ్గర అయితే అన్నీ ఉన్నాయో వాటన్నిటిని వదిలి రావడం అనేది గొప్ప. బుద్ధుని వంటి త్యాగం ఎక్కడా లేదని స్వామీజీ చెప్పేవారనమాట. ఈయన బయటకు వచ్చి ఏం చేశారు, ఎన్నేళ్ళు తపస్సు చేసి తర్వాత ఆయనకు బోధిలాభం కలిగింది. ఆయన కలిగింది ఇదే మనం చెప్పుకున్నాం కదా, దీని వెనక ఏదో ఉంది ఒక సత్యం, అది ఆయనకు స్ఫుటంగా కనిపించింది అనమాట. అది కనిపించి అప్పటి నుంచి ఆయన మొత్తం అందరికీ కూడా మీరు ఎవరి మీద ఆధారపడద్దు, మీకు మీరే జ్యోతుల కింద మారుతారు, మీకు మీరే దీపంగా మారుతారు, ఆత్మదీపోభవ అని చెప్పేవారు. మీరు నా మీద కూడా ఆధారపడద్దు, నేను చెప్తున్నానని చెప్పి మీకు మీరుగానే ప్రయత్నం చేయండి భగవంతుని తెలుసుకోవడానికి, మీకు తప్పకుండా తెలుస్తుందని చెప్పి ఆయన ఏం చేసేవారు, అందరికీ బోధిస్తూ ఆయన బుద్ధుడి యొక్క అది స్వర్ణయుగం అనమాట మన భారతదేశంలో. ఆయన అలా చూస్తూ ఉంటే అందరూ ఆయన వెనక అలా వెళ్ళిపోతూ ఉండేవారట. అంతటి ప్రశాంతత, ఆ మూర్తి భవించిన ప్రశాంతత అనమాట. ఆయన చెప్పలేదు నన్ను ఫాలో అవ్వండి, ఆయన ఏం చెప్పలేదు, కానీ వచ్చి ఆయన దగ్గర అంత ప్రశాంతత ఉండేది. అందరూ కూడా ఆయన దగ్గర శరణాగతులు అయిపోయి భారతదేశంలో సగం మంది భిక్షువుల కింద మారిపోయారనమాట ఆ రోజుల్లో. సో ఎక్కడికి ఈయన ప్రచారం చేయడానికి వెళ్ళలేదు ఎక్కడికి. ఆయన్ని చూసి రాజులు యుద్ధాలు ఆపేసేవారు.
కళింగ యుద్ధం తెలుసు కదా మీకు, ఎట్లాగప్పుడు అశోకుడు మారిపోయాడు మీకు అందరూ. ఇవన్నీ కూడా జస్ట్ ఒక ఆధ్యాత్మికత ఉన్నటువంటి శక్తి ఎంత అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత నెమ్మదిగా ప్రపంచ దేశాల్లో వీళ్ళందరూ బుద్ధుని యొక్క సందేశాన్ని అన్ని చోట్ల వ్యాపింపజేశారు. బలవంతాన్ని కాదు, న్యాచురల్గా చెప్తూ ఉంటే వాళ్ళు వచ్చి బౌద్ధ మతాన్ని స్వీకరించింది ఆ రోజుల్లో. మొట్టమొదటి మిషనరీ రిలీజియన్, ఏ రక్తపాతం లేకుండా, ఏ మాయ మర్మాలు చేయకుండా, అసలు జస్ట్ ఆ సిద్ధాంతాన్ని విని చాలామంది దానిగా మారారనమాట. ఎప్పుడు తెలుసా మీకు బుద్ధుడు ఎప్పుడు తెలుసా? కాలం, చరిత్ర తెలుసుకోవాలమ్మా మీరు. మన చరిత్ర తెలుసుకోకపోతే ఎలాగా? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం, జీసస్ క్రైస్ట్ 6వ శతాబ్దం అని విదేశీయులు రాసిన చరిత్ర. కానీ అది ఇంకా వెనకని చెప్పి ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నారు, ఇంకా వెనకని చెప్తున్నారు. ప్రస్తుతం మన చరిత్రలో ఉన్నటువంటి దాంట్లో క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం బుద్ధుడు జన్మించాడు. బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, వీళ్ళందరూ కూడా. సో ఈ తర్వాత ఈ బుద్ధిజం చేంజ్ చేస్తుందన్నమాట మనలో. మళ్ళీ ఆ సమానత్వాన్ని, ఈ కులాలు ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టం ఉండేది కదా అసలు. ఆ సమానత్వాన్ని ఆయన మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తారనమాట బుద్ధుడు. చూడండి, మన బుద్ధుడి కన్నా పూర్వం కృష్ణుడు కదా. కృష్ణుడు 3000 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం మనకి మహాభారత యుద్ధం జరిగింది. అంటే అప్పుడు ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు మనం ఎస్టాబ్లిష్ చేసిందంటే 3000 సంవత్సరాల క్రితం. అంటే ఇప్పటికి ఎన్ని వేలు అయింది? 5000 సంవత్సరాల క్రింద అనమాట. సో అప్పుడు వచ్చింది మనకి భగవద్గీత గ్రంథం. భగవద్గీతలో ఉన్న శ్లోకాలు చూడండి, ఈ సమానత్వం గురించి ఎలా చెప్తుందో ఆ రోజుల్లో. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః. ఎవరైతే ఈ భగవంతుణ్ణి పొంది ఉన్నారో వాళ్ళందరూ విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి, అంటే ఉత్తమమైనటువంటి మానవుడు. బ్రాహ్మణుడు అంటే కేవలం జన్మతః బ్రాహ్మణుడు కాదు. విద్యా వినయ సంపన్నులు ఎవరికైతే ఉన్నాయో, ఎవరికైతే అహంకారం లేదో, భగవంతుని జ్ఞానంలో ఎస్టాబ్లిష్ అయ్యారో అటువంటి బ్రాహ్మణుణ్ణి, తరువాత గవి హస్తిని, ఒక ఏనుగుని, తర్వాత ఒక ఏంటంటారు ఆవుని, తర్వాత ఒక కుక్కని, ఒక చండాలుణ్ణి, వీళ్ళందరినీ ఒకే రకంగా చూస్తాడు. భగవద్గీతలో 5000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి శ్లోకం ఇది. అంటే సమాజంలో మనం ఎలా ఉండాలి మన మనుషులతో అన్నది ఎంత చక్కగా చెప్పారు చూడండి. అంటే సృష్టిలో అంతా కూడా మీరు వేరువేరుగా చూస్తున్నా సృష్టిలో ఉన్నది ఒకే వస్తువు, పరమాత్మ. ఇంతకన్నా ఇంకేముంది రిలీజియన్ చెప్పండి? ఇది మన దగ్గర ఉన్నవి మనం తెలుసుకోవట్లేదు కదా. మన దగ్గర ఉన్న విషయాలు చూడండి ఎంత చక్కగా ఉంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. గవి అంటే ఆవు, హస్తి అంటే అశ్వం, తర్వాత శునిచైవ శ్వపాకేచ. శ్వపాక అంటే ఎవరైతే కుక్క మాంసాన్ని తింటారో అంటే చండాలుడు అనమాట అప్పట్లో. శుని అంటే మామూలుగా మన కుక్క. వీటన్నిటినీ కూడా ఒకేలా చూస్తారు, అటువంటి వాళ్ళే నిజమైన మనుషులు అని చెప్తారు. అలాగే ఇంకొకటి ఉంది, ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితః. ఎంత చక్కటి శ్లోకం చూడండి. ఇక్కడ అంటే ఈ ప్రపంచంలో ఉండగానే ఏంటంటే మనం అన్ని ప్రపంచంలో ఏం చూస్తున్నాం? నానా రకాలు చూస్తున్నాం. ఈ నానా రకాలు చూస్తున్నప్పుడే ఎవరి మనసు అయితే సమస్థితిలో స్థిరపడుతుందో, సమానత్వం పైన, అందరిలో ఉన్నటువంటి సమానంగా ఉండే వస్తువు పైన స్థిరపడుతుందో అటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళని అర్థం. బ్రహ్మజ్ఞానం అంటే ఈ యొక్క భగవంతుని గురించి జ్ఞానం. భగవంతుని గురించి జ్ఞానం అంటే అంతా ఒకటే పరివ్యాప్తమై ఉంది అదనమాట. అంటే చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఉండగానే అంటే మీరు నానా రకాలు చూస్తూ ఉన్నారు కదా, నానా రకాలు చూస్తూ ఉన్నారు కళ్ళతో, కానీ మీ మనసు మాత్రం ఆ అందరిలో ఉన్నటువంటి ఒకే వస్తువు పైన స్థిరపడాలి. అటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు, అటువంటి వాళ్ళు నిజమైన ధార్మికులు. మిగిలిన వాళ్ళందరూ కూడా పైకి వేషాలు వేసుకున్న వాళ్ళే. అంతవరకు కూడా నిజమైన ధార్మికులు ఎవరు మనసు అయితే మొత్తం అంత పరివ్యాప్తమైన భగవంతుని పైన ఎప్పుడు స్థిరపడి ఉందో, నేను నిన్ను చూసినా నాకు భగవంతుడే గుర్తు రావాలి, నిన్ను చూసినా భగవంతుడే గుర్తు రావాలి, నువ్వు నాకు మంచి చేసినా నేను భగవంతునే చూడాలి, చెడు చేసినా భగవంతునే చూడాలి. అది ఉత్తమమైన స్థితి అంటే. అర్థమైందా? సో ఇవి ఎందులో ఉన్నాయి? భగవద్గీతలో. మీరు భగవద్గీత నేర్చుకుంటున్నారు కదా, అందులో ఉన్న శ్లోకాలు అనమాట. ఎంత చక్కటి శ్లోకాలు అనమాట. ఇది ఏదో మతానికి సంబంధించిన గ్రంథం కాదు. ఇది మనిషిని ఒక దేవతగా తయారు చేసే గ్రంథం. ప్రతి వాళ్ళకి వర్తిస్తుంది. నువ్వు వీళ్ళ నమ్ము వాళ్ళ నమ్ము, కృష్ణుడిని నమ్మని ఉండదు ఇక్కడ. నువ్వు కృష్ణుడిని నమ్మని ఉండదు. ఆ మనలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో దానిని మీరు ఎప్పుడు చూడండి. అందరిలో ఉన్నటువంటి
అటువంటి దాన్ని మీరు ఎప్పుడు చూడండి. అప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీ యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. మీరు మారితే ప్రపంచం కూడా మారిపోతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, మనం చేసేదాన్ని బట్టి మనకి రియాక్షన్ ఉంటుంది ప్రపంచంతో. సో మనం బాగుంటే కొన్నాళ్ళు స్ట్రగుల్ అవుతుంది, కానీ ప్రపంచం మారుతుంది తప్పకుండా. సో ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనిషి మారితే, వ్యక్తి మారితే వ్యవస్థ మారుతుంది. అందుకని మనం ఏం చేయాలన్నమాట, వ్యక్తిని సంస్కరించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది అందరినీ కలిపి ఒకసారి మార్చేద్దామంటే ఇట్స్ నాట్ పాసిబుల్. నీ యొక్క సంస్కారం ఒక రకంగా ఉంటుంది, నీ యొక్క సంస్కారం ఒక రకంగా ఉంటుంది. నీవు ఒక సంస్కారంతో ఫైట్ చేస్తావు, నువ్వు ఇంకో దాంతో ఫైట్ చేస్తావు. సో అందరినీ ఒకే తాటి మీద తీసుకోవడం ఒకేసారి రాదు అది. సో ప్రతి వ్యక్తిని కూడా ఇది సత్యం. నీకు ఇది ఏదైనా ఇది నమ్మితే పాపం వస్తుంది, ఇది నమ్మితే పుణ్యం వస్తుంది, లేదా నరకానికి వెళ్తావు, స్వర్గానికి వెళ్తావు, ఎంతసేపు భయం అన్నమాట. భయాన్ని మనకు నేర్పేది రిలీజియన్ కాదు. ఎందుకంటే భయం నేను ఇంకా దిగజారుస్తుంది. ఎంతసేపు భయమే, ఇచ్చేస్తే ఏమంటారు, అది చేస్తే ఏమంటారు. ఎంతసేపు నరకాన్ని గురించి, దయ్యం గురించి, భూతం గురించి ఆలోచించారనుకోండి, మీకు భయమే వస్తుంది. ధర్మం అంటే భయం పోగొట్టాలి, అర్థమైంది? అలాగే పాపం, అయ్యో పాపం అనొద్దు. మీరు భగవంతుని మీరు తలుచుకోండి, అన్ని పాపాలు పోతాయి. భగవంతుడు అంటే విశాలమైన వస్తువు కదా. పెద్ద సముద్రంలో కొంచెం బురద నీరు వేశారనుకోండి, ఒక చెంబుడు, దానికి ఏమైనా నష్టమా సముద్రానికి? అందువల్ల మనం ఏ తప్పు చేసినా భగవంతుని దగ్గర అంటే వెళ్ళి మనం నిజంగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే తప్పకుండా ఆయన క్షమిస్తాడు. క్షమాగుణం ఉన్నవాడు ఆయన భగవంతుడు. అందుకని పాపం చేస్తున్నా మనసు ఎంతసేపు పాపాన్ని తలుచుకోవద్దు. ఎంతసేపు భగవంతుని తలుచుకుంటే మనకేమవుతుందనమాట, వాటి నుంచి నెమ్మదిగా మనం బయటకు వస్తాము. ఇది మనం చేయాల్సింది. తరువాత ఏంటంటే ఇదే, మనం భగవంతుడి వైపు మనం వెళ్తున్నాం అంటే మనలో ఏం రావాలి, 2 లక్షణాలు రావాలి. ఒకటి స్థిర బుద్ధి, రెండవది సమబుద్ధి. సమబుద్ధి అంటే అందరినీ సమానంగా నేను చూస్తున్నానా లేదా, నాకు ఇంకా భేదబుద్ధి ఉందా లేదా. అది భేదబుద్ధి ఉన్నంతవరకు నువ్వు భగవంతుడి దగ్గర కాదు. తరువాత ఇంకోటి స్థిర బుద్ధి అంటే కష్టంలోనూ సుఖంలోనూ, సక్సెస్లోనూ ఫెయిల్యూర్లోనూ ఒకేలా ఉన్నావా లేదా. అది భగవంతుని దగ్గరికి వెళ్ళడం అంటే అది. అంతే తప్ప ఇది నమ్మితే అది కొబ్బరికాయ కొడితే నేను చేస్తాడు, లేకపోతే ఈ గుడికి వెళ్తే ఇది కాదు. ఎంతసేపు భయాన్ని నింపేది ఎప్పుడు కూడా భగవంతుని తత్వం కాదు. ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఇది మనకు నిజంగా లోపల నుంచి ఫ్రీడమ్ ఉందా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి. సో ఈ స్వేచ్ఛ, దీన్నే ఫ్రీడమ్ అంటారనమాట. నేను అన్ని పరిస్థితుల్లో నేను సమానంగా ఉన్నానంటే అది ఫ్రీడమా కదా. నీ నుంచి నువ్వు ఫ్రీడమ్ అంటే నీ యొక్క మనసు నుంచి నువ్వు ఫ్రీడమ్ని చక్కగా నువ్వు ఫ్రీగా ఉంటున్నావు అనమాట. అది ఇప్పుడు ఇలా నిజంగా ఫ్రీడమ్ కావాలి అనుకున్న వాళ్ళు స్వామీజీ చెప్తున్నారు 2 రకాలు ఉంటారు వాళ్ళు. ఒకళ్ళు ఏం చేస్తారంటే నాకు ఈ బంధాలు ఏమి వద్దు, అందరూ మనుషుల మధ్య ఉన్నంత వరకు వీళ్ళతో అటాచ్మెంటు, ఇంట్లో ఉంటే పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ వీళ్ళందరితో అటాచ్మెంట్, కాబట్టి నేను ఏం చేస్తాను అందరినీ వదిలి బయటకు వచ్చేస్తాను అని కొంతమంది అనుకుంటారు. ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాను కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే నేను ఇవన్నీ కూడా అన్నిటిని ఎదిరించి అందరికీ సేవ చేస్తాను, సమాజంలోనే ఉంటూ ఉంటాను, అందరికీ దగ్గరగా ఉంటూ ఉంటాను, కానీ వాటన్నిటికీ కూడా నేను ఎఫెక్ట్ అవ్వకుండా నేను అందరికీ సహాయం చేస్తాను, సేవ చేస్తాను. వీళ్ళిద్దరు కూడా గొప్పే. కానీ వీళ్ళిద్దరు ఏం చేస్తారు, వాళ్ళు ఎందుకు భగవంతుడు అంటే వీళ్ళందరితో ఉంటే అటాచ్మెంట్ వచ్చేస్తుందని చెప్పి వీళ్ళు వాదిస్తూ ఉంటారు. వాళ్ళు అంటారు నువ్వు ముక్కు మూసుకొని తపస్సు చేస్తే అన్నీ వచ్చేస్తుందా, నలుగురికి సహాయం చేస్తే కదా నీకు ముక్తి వచ్చేదని వాళ్ళు అంటారు. వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు, కానీ వీళ్ళిద్దరు కూడా కరెక్టే పాత్. మెయిన్ ఇద్దరికి కూడా వాళ్ళ నుంచి వాళ్ళకి ఫ్రీడమ్, అంతే కదా. నువ్వు ఎదుటి వాళ్ళ కోసం సహాయం చేస్తున్నావు అంటే నువ్వు నీ స్వార్థం నుంచి ఫ్రీ అయినట్టే కదా, అవునా కదా. అలాగే నువ్వు బంధాలన్నీ విడిచి అన్నీ వచ్చేసి నాకు ఏది ఉంటే తింటానని వచ్చేస్తే అది కూడా నువ్వు ఫ్రీడమే. నీ యొక్క టేస్ట్ నుంచి వాటి నుంచి నువ్వు ఫ్రీడమ్ అయి బయటకు వచ్చేస్తావు. సో ఫ్రీడమ్ ఎక్కడైతే ఉందో, ఫ్రీడమ్ అంటే ఈ ఫ్రీడమ్ కాదు, మా అమ్మగారు నాకు బాగా డబ్బులు ఇవ్వరు, లేకపోతే నన్ను వదలరు, రాత్రి 8 గంటలు వచ్చే వరకు నన్ను వస్తే తిడతారు, ఇది ఫ్రీడమ్ అనుకుంటాం మనం. ఇష్టం వచ్చినట్టు నాకు డ్రెస్సులు కొనుక్కోవడం, లేకపోతే సినిమాలకు వెళ్ళడం, ఎవరు పడితే వాళ్ళతో తిరగడం. మన దృష్టిలో ఫ్రీడమ్ అంటే ఏంటి, ఇది మన మనసుకు ఫ్రీడమ్ ఉండాలి. నా మనసు ఏం కావాల్సి అది చేయనిస్తే వాళ్ళందరూ మంచివాళ్ళు మనకి. పిల్లల్ని ఎవరైనా అడగండి, తల్లిదండ్రుల్లో తల్లి బాగా శాసిస్తుంది అనుకోండి, బాగా అక్కడికి వెళ్ళదు ఇక్కడికి వెళ్ళదు తిడు, తండ్రి మాత్రం ప్యాంపరింగ్, పక్కన పడుకోబెట్టి ఆవిడ తిట్టినప్పుడల్లా పక్కన పడుకోబెట్టుకునండి. ఏంటి ఇంట్లో భరించేది ఆవిడ కదా తల్లి, ఆవిడ భరించదు. ఈయన కొంచెం ఉద్యోగం చేసి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళిపోయి వీళ్ళు ఎక్కువ ఇంటికి రాగానే ఆదరించడమే తెలుసు ఇంకా. కానీ నిజంగా తల్లి కోరుకునేది వాళ్ళు బాగుపడాలంటే తిట్టేది ఆవిడే కదా. ఆవిడే తిట్టాలి, మందలించాలి, ప్రేమించాలి, అంతా ఆవిడే చేయాలి. చిన్న వయసులో పిల్లల్ని అడిగితే నీకు నాన్న ఇష్టం అమ్మ ఇష్టం అంటే నాన్న ఇష్టం అంటారు.
ఎందుకంటే వాళ్ళ ఫ్రీడమ్ ఎలా కావాలంటే కొని పెడతారు, చక్కగా ఎక్కడి నుంచో అన్ని ఏం కావాలంటే అది కొని పెడతారు, ఏం కావాలి ఎక్కడ కావాలంటే తీసుకెళ్తారు. అందుకు నాన్నే ఇష్టం అని చెప్తారు. కొంచెం వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి వివేకం వస్తే అమ్మ చేసేదే కరెక్ట్, ఎందుకంటే నా యొక్క భవిష్యత్తుని ఆవిడ దృష్టిలో పెట్టుకొని నాకు చెప్తుంది అంతా అని చెప్పి కొంచెం వయసు వస్తే గ్రహిస్తారు. సో ఫ్రీడమ్ ఏది ఫ్రీడమ్ చెప్పండి? మొదటి ఇచ్చే ఫ్రీడమ్ అనమాట మనల్ని తగలేసే ఫ్రీడమ్, మనల్ని అధోగతికి పాలు చేస్తుంది ఆ ఫ్రీడమ్. ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏది కావస్తుంది ఇచ్చేసారనుకోండి, నువ్వు ఎక్కడ తిరిగినా ఏం తిరిగినా నీకు ఏది కావస్తుంది నీకు ఫ్రీడమ్ ఇచ్చేస్తే ఏమవుతుంది నీ భవిష్యత్తు? అలా కాకుండా మొదట మనకు కష్టం అనిపిస్తుంది, కానీ మనకి లాంగ్ రన్లో నీ మనసు పైన నీకు మంచి పట్టు వచ్చేలాగా, నీ మనసును నువ్వు నియంత్రించేలాగా నీకు మంచి ట్రైనింగ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళే నీకు నిజమైన ఆప్తులు అనమాట. లాంగ్ రన్లో నీకు అది సహాయపడుతుంది. నీకు పెద్ద అయిన తర్వాత ఎన్నో రకాల లోభాలు ప్రలోభాలు వస్తూ ఉంటాయి మీకు. అటువంటిప్పుడు ఏదైతే ఫ్రీడమ్ మీరు నేర్చుకున్నారో మీ మనసు నుంచి, మనసు ఎలా చెప్తే అలా వినేలాగా మీరు ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, అది మీకు సహాయపడుతుంది. సో ఈ రెండవ రకం ఫ్రీడమ్ నుంచే మీరు భగవంతుని చేరుకోగలరు. ఎలా పడితే అలా తిరిగి ఏది కావస్తే అది తిని, పలానా చోట ఎక్కువ భోజనాలు పెడుతున్నారంటే ఆ గుడికి వెళ్ళిపోతారు, ఆ చర్చికి వెళ్ళిపోతారు, ఆ రోజు బాగా ఎక్కడ పెడతారో అక్కడికి వెళ్ళిపోతారు. సో నీకు అన్నీ పెట్టి నీ ఇంద్రియాలను పోషించి వాళ్ళు చెప్పేవాళ్ళు 4 ముక్కలు చెప్పి మిమ్మల్ని ఏం చేస్తారు? మెస్మరైజ్ చేస్తారు. జస్ట్ వాటి కోసం, తిండి కోసం, వీటి కోసం, జస్ట్ అట్రాక్షన్ కోసం మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, అది మంచిది కాదు. మీకు మిమ్మల్ని ఆలోచింప చేయాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగేటట్లు చేయాలి. అటువంటి వాళ్ళు మీకు సరైన వాళ్ళు. జస్ట్ మిమ్మల్ని నా వెనక తిప్పుకుందాం, వాళ్ళందరినీ ఎందరు వచ్చినా నాకు ఫాలోవర్స్గా చేసుకుందాం అని నేను అనుకుంటున్నాను అనుకుంటా, వాళ్ళని మీకు ఎప్పుడు మంచి చేయట్లేదు. మిమ్మల్ని ఆలోచింప చేయగలగాలి. అటువంటి వాళ్ళే నిజమైన, అటువంటి వాళ్ళే మన సరైన ట్రాక్లో పెడతారు మనల్ని భగవంతుడి వైపు జీవితంలో. సో స్వామీజీ ఏం చెప్తున్నారనమాట, ఈ 2 రకాల ఫ్రీడమ్ మనం బాగా తెలుసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఈ వేదాంతం అంటే ఈక్వాలిటీ అనుకున్నాం కదా మనం. మన పూర్వకాలంలో ఎవరి దగ్గరైనా ఒక ప్రీస్ట్ కానీ పూజారి దగ్గరికి వెళ్ళి మనం అడిగాం అనుకోండి, వేదాంతంలో చెప్పారు కదండి మొత్తం అందరూ కూడా సమానం, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, భగవద్గీతలో కూడా శ్లోకాలు ఉన్నాయి, మీరు నమ్ముతారా ఈ విషయాన్ని అని అడిగితే స్వామీజీ చెప్తున్నారు ఇవన్నీ. అంటే ఆ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను తప్పకుండా నమ్ముతాను, నేను వేదాలంటే నాకు చాలా గౌరవం ఉంది అని చెప్తారు వాళ్ళు. అన్న తర్వాత ఎవరైనా కొంచెం వేరే అంటరా అని వాళ్ళు, తక్కువ జాతి వాళ్ళు వస్తే వాళ్ళు పక్కకు జరిగి వెళ్ళిపోతారు. ఎందుకలా పారిపోతున్నారంటే వాళ్ళు నన్ను ముట్టుకుంటే నేను ఇదైపోతాను అని. అప్పట్లో అలా ఉండేది, చాలా భయంకరంగా ఉండేది సిచ్యువేషన్ మీకు. సో అప్పట్లో స్వామీజీ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు లేదు ఆ పరిస్థితి, అప్పట్లో అలా ఉండేది కాబట్టి చూడండి, వేదాంతం నమ్ముతానని చెప్తున్నాము, కానీ మనుషుల్నేమో వెలివేస్తున్నాం, మనం దూరం చేస్తున్నాం. మరి అది కరెక్ట్? అది ప్రాక్టీస్ అన్నది, ఎందుకంటే కేవలం పుస్తకాలు ఉంటే ఏంటి ప్రయోజనం? నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే. అందుకే స్వామీజీ ఏం చెప్తారు, ప్రాక్టికల్ వేదాంత. నువ్వు ఏదైతే చెప్తున్నావో దాన్ని నువ్వు వేరే వాళ్ళు తక్కువగా చూస్తున్నావు అంటే నువ్వు నమ్మిన దాన్ని ఎలాగా? ప్రతి వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలని చెప్తారు. అదేవిధంగా ఇంగ్లాండ్లో చెప్తున్నారు కదా ఈ మాటలు. ఇంగ్లాండ్లో చెప్తున్నారు, మీ సమాజంలో ఏంటంటే కొంచెం డబ్బున్న వాళ్ళు చాలా గొప్పగా చూస్తారు. అతను ఏం చేస్తాడు, భగవంతుడి సామ్రాజ్యంలో అందరూ కూడా ఒకటే అని చెప్తుంది కదా మీ క్రిస్టియానిటీ, అందరూ కూడా మనం అందరూ బిడ్డలం అని చెప్తుంది. మీరు నమ్ముతారంటే ఎస్ నేను నమ్ముతానని చెప్తాడు అతను. తర్వాత ఒక్క కొద్దిసేపట్లోనే ఎవరైతే బాగా పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే కొంచెం సంస్కారహీనంగా వాళ్ళందరి గురించి నువ్వు చెడుగా మాట్లాడుతూ ఉంటావు. అంటే అక్కడ జరుగుతూ ఉండేదన్నమాట. అందుకని మీరు అటువంటి వాళ్ళు ధార్మికులు కాదు, అటు నిజమైన ధర్మం కాదు. వాళ్ళు గొప్పవాళ్ళు ఎలా అవుతారు? గొప్పవాళ్ళు ఎప్పుడవుతారంటే అందరిలోనూ సమానంగా, అందరూ సమానం, మనందరూ సమానమే అనుకునే వాళ్ళు గొప్పవాళ్ళు నిజంగా. అర్థమైంది? చివరిగా ఆ మాట చెప్తారంటే స్వామీజీ ఇక్కడ, ఎవరైతే నేను గొప్ప, నేను ఆధ్యాత్మికంగా లేకపోతే ఇంటలెక్చువల్గా బౌద్ధికంగా నేను అందరికన్నా గొప్ప అని అనుకుంటున్నారు, క్లెయిమ్ చేస్తారో వాళ్ళు గొప్పవాళ్ళే కాదు. అందరిలోనూ ఒకటే ఉంది, నాలో ఉన్న వస్తువు అందరిలో ఒకటే ఉంది, ఆ ఒక్కటే నేను చూస్తాను, అప్పుడే మీరందరూ గొప్పవాళ్ళు, వాళ్ళే గొప్పవాళ్ళు. అలా మొత్తం మహాత్ములు అందరూ కూడా అంతే. స్వామీజీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ నిగ్రోలు చాలా తక్కువగా చూసేవారు, అందరికీ ఒకే రెస్పెక్ట్ ఇచ్చేవారు స్వామీజీ ఎప్పుడు కూడా. సో అది మన భారతదేశంలో మనము మారాలి, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రివిలేజ్ అనుకుంటున్నారే వాళ్ళు మారాలి అని చెప్పి స్వామీజీ ఇక్కడ చెప్తున్నారు. మనం ఏమనుకుంటామంటే వేదాంతం చెప్తుంది కదా, వేదాంతం చెప్తే నేను కొంచెం అంటే నేను చేసే ప్రాక్టీస్ చేయకపోతే ఏం రాదులే, నష్టం రాదులే అనుకుంటాం, ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటాం మనం అని ఒక కథ చెప్తున్నారు స్వామీజీ. ఒకసారి ఒక రాజు ఉన్నాడట, ఆ రాజు దగ్గర అందరూ కూడా చాలామంది ఆస్థానంలో చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ రాజుని ఎప్పుడు పొగుడుతూ ఉండేవారట.
పొగుడుతూ ఏం చేసేవారంటే అసలు మీరేం చెప్తే మేము అది చేస్తాం, మీకోసం అసలు మా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాం అని చెప్పేవారట అందరూ. ఇస్తే అప్పుడు ఈయన చాలా ఆనందపడిపోయాడు అనమాట. ఎంత ఆనందం అంటే ఇంతమంది నా కోసం ప్రాణాలు ఇస్తున్నారని చెప్పి ఎప్పుడు చాలా తృప్తిగా పడుకునేవాడు రోజు. పాపం ఒకరోజు ఒక సన్యాసి వచ్చాడు వాళ్ళ ఆస్థానానికి. మాటల్లో ఆయన ఏం చెప్పాడంటే, నేను నిజంగా స్వామీజీ నాకు చాలా అదృష్టం, ఇటువంటి విశ్వాసపాత్రులైనటువంటి ఇంతమంది నా ఆస్థానంలో ఉన్నారు, నాకు ఏ కొరత లేదు, వాళ్ళ ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అంటే ఈ సన్యాసి ఏం చేశాడంటే మనసును బాగా స్టడీ చేసి ఉంటాడు ఆయన. ఆయన అన్నాడు, నేను నమ్మని మాటలని చెప్పాడు. అదేంటి, కావాలంటే మీరు పరీక్షించుకోండి అని చెప్పాడు. ఓ సరే పరీక్షిస్తాను సరే అని చెప్పి మరుసటి రోజు ఆయన ఒక అనౌన్స్మెంట్ చేయించాడు. ఏంటంటే రాజుగారు ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెట్టారు, మీరు ఎవరైనా సరే ఈ ఈరోజు రాత్రి అవ్వగానే 6 గంటల తర్వాత ఇక్కడ ఒక పెద్ద తొట్టి ఉంది ఈ యొక్క రాజప్రాసాదం బయట. ఆ తొట్టెలో అందులో ఒక మూత ఉంటుంది, ఆ మూతను పక్కకు తీసి ప్రతి వాళ్ళు కూడా ఒక బిందె పాలు తీసుకొని రండి అని చెప్పారు. బిందె పాలు అందులో వెయ్యాలి అని చెప్పారు. ఇదే ఉంది కదా అని చెప్పేసి అందరూ కూడా కలెక్ట్ చేయడానికి వెళ్ళారు. ప్రతివాడు ఏమనుకున్నాడంటే, ఎంతమంది ఎన్ని వందల మంది ఇందులో పాలు వేస్తారు, నేను ఒక్కడిని నీళ్ళు పోస్తే ఏం తెలియదులే, అది రాత్రి కూడా కదా, రాత్రి ఇప్పుడు ఫ్లడ్ లైట్లు లేవు అక్కడ, ఇప్పుడు ఉండవు కదా ఫ్లడ్ లైట్లు, ఏదో మూల ఒక దీపం ఉండి ఉంటుంది అక్కడ. సో వీళ్ళందరూ ఒక్కొక్కరు ఏం చేస్తారు, చక్కగా మూత పెట్టుకుని బిందె తీసుకొచ్చారు, ఒక్కొక్కరు వేస్తున్నారు, మూత తీసి వేస్తున్నారు. మర్నాడు సరే రాజుగారిని పిలిచారు ఈయన సన్యాసి, ఇందా మీ వాళ్ళందరూ నీకు తొట్టంతా నిండిందంటే, ఇదేంటి ఈ టెస్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు, నాకేం అర్థం కావట్లేదు. సరే అర్థమవుతుంది రా అని చెప్పి తొట్టి దగ్గర తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఓపెన్ చేసి చూస్తే అందులోనే నీళ్ళే ఉన్నాయి. అంటే ఏంటనమాట, మన విశ్వాసపాత్రత అంటే ఇలాగ ఉంటుంది. అంటే మనం అందరూ అనుకుంటాం మనం చేసేది ఏం కనిపిస్తుందిలే, కొంచెమే కదా. అలా అని మనం ఏం చేస్తామంటే మనం ప్రతి దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. మిగిలినవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాక ఈ కొంచెం డిఫరెన్స్ చూపిస్తే ఏమైంది, నేను కొంచెం గొప్ప అనుకుంటే ఏం లేదులే అనుకుంటాం. కానీ ఏంటంటే అది అలా కుదరదు అని చెప్తారనమాట. సో ఈ ఈక్వాలిటీ అనేది మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనము జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం రిలీజియస్, లేకపోతే మనం రిలీజియస్ కాదు అని చెప్పి స్వామీజీ చెప్తారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి, మనం ఏం చేస్తామంటే మనకు ఎలాగైతే మన శాస్త్రాల్లో గీతలో భగవద్గీతలో వీటిలో ఉంటాయో అవన్నీ మనం పాటించలేం. అందుకని మనం ఏం చేస్తామంటే మన లెవెల్కి దాన్ని తీసుకొచ్చేసి మనం పాటించేదే కరెక్ట్ అని చెప్పేసి అందరికీ ప్రచారం చేస్తూ ఉంటాం. పాపం అమాయకులందరికీ కూడా అది అందులో ఉన్న సత్యాన్ని ప్రచారం చేయకుండా నేను పాటించలేను కాబట్టి దానికి ఏదో ఎక్స్క్యూజ్ చెప్పేసి నేను పాటించేదే కరెక్ట్ అని చెప్పి అందరినీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాం, అవునా కదా. సో అందువల్ల ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతో పాటు ఇతరులను కూడా నువ్వు అట్లా చేయకూడదు అని చెప్తున్నారనమాట. సో చివరిగా ఆయన చెప్పేది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి మనిషి విశేషంగా భగవంతుని యొక్క ఒక ఆలయం, ఒక దేవాలయం. దేహమే దేవాలయం అంటారు, తెలుసు కదా మీకు. సో అది దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రెస్పెక్ట్ని ఇవ్వండి. ఆ రెస్పెక్ట్ని ఇవ్వడం వల్ల మీ యొక్క గొప్పతనాన్ని మీరు పెంచుకున్నారు, వాళ్ళకి వచ్చేసేది ఏం లేదు. ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా రిక్షా వాళ్ళతో ఒకలా మాట్లాడతాం, పని చేసే వాళ్ళతో ఒకలా మాట్లాడతాం, లేకపోతే ఎవరో పెద్ద మేయర్ గారు లేకపోతే ఎవరో వస్తే వాళ్ళ ముందు మన ప్రవర్తన ఒకలా ఉంటుంది. ఇది ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రతి మనిషిని మనం గౌరవించాలి అని స్వామీజీ చెప్తున్నారు. ఇది స్వామీజీ చెప్పే మెయిన్ టీచింగ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన ధర్మం ఎప్పుడో చెప్పింది 1000 సంవత్సరాల క్రితం, కానీ మనం ఆచరణలో ఫెయిల్ అయ్యాం. అందుకని మనం ఏం చేయాలి, స్వామీజీని అభిమానించే వాళ్ళందరూ కూడా, వేదాంతాన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఏం చేయాలంటే అందరిలో ఉన్నటువంటి భగవంతుని గుర్తించడానికి ప్రయత్నం చేస్తూ అందరికీ గౌరవాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అది ఈ లెక్చర్. వేదాంత అండ్ ప్రివిలేజ్. వేదాంతము విశేష అధికారం. వేదాంతం ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు విశేష అధికారాలు కోరుకోకూడదు. నేను ఈ ప్లేస్లో ఉన్నాను కదా, నన్ను అందరూ గౌరవించాలి, నేను వచ్చి రాగానే అందరూ లేచి నుంచోవాలి, ఇవన్నీ అందరిలాగే నేను ఒక వ్యక్తిని మనసులోంచే మనం అనుకోవాలి. అది అనుకున్నప్పుడే మనం ఈ ధర్మాన్ని పాటించాలి. ప్రతి వాళ్ళు అలా అనుకున్నారనుకోండి, ఎంత బాగుంటుంది కదా. అది నచ్చిందా? మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మరి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సంస్కారం అంటే ఏంటి? సంస్కారం అంటే ఏంటంటే, మీరు కంప్యూటర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా కొంతమంది ఇందులో. కంప్యూటర్ స్టూడెంట్స్లో
మీకు హార్డ్ డిస్క్ ఉంటుంది తెలుసు కదా, హార్డ్ డిస్క్లో ఏముంటుంది, అందులో మెమరీ ఉంటుంది కదా, సేమ్ అదే సంస్కారం అంటే. ఆ మెమరీలో ఉన్నది మీకు కరెంట్ మీరు ఆన్ చేయగానే సిస్టంలో, దాని తర్వాత ఇంకేం చేస్తారు, మీరు సాఫ్ట్వేర్ని యాక్టివేట్ చేస్తారు. యాక్టివేట్ చేయగానే ఏమవుతుంది, అందులో ఉన్న మెమరీలోంచి అన్నీ వస్తూ ఉంటాయి లేదా. సేమ్ ఇదే, ఇది చూడండి, ఈ మనిషి యొక్క సిస్టమ్ ఇవన్నీ చూసే కంప్యూటర్స్ అన్నీ వచ్చాయి, ఇప్పుడు రోబోట్స్ కూడా వస్తున్నాయి, సేమ్ థింగ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, సేమ్ మనుషుల్లాగే తయారు చేసేస్తారు అంతా. ఏంటంటే ఇది ఒక్కటే సేమ్, ఈ సిస్టమ్ అంతా ఒక యంత్రం అన్నమాట. ఏంటి తెలుసా, మనకి ప్రతిదీ మనం అందులో హార్డ్ డిస్క్లో కొన్ని మెమరీని ఇస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ చూస్తున్న ఈ 5 ఇంద్రియాల ద్వారా కాన్స్టెంట్గా లోపలికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అది ఏం చేస్తుంది, అక్కడ మీకు మెమరీలో స్టోర్ అవుతూ ఉంటుంది మీ లోపల. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు ఏదో ఒక దృశ్యం చూసారనుకోండి, అది సడన్గా మీకు గుర్తొస్తుంది, సడన్గా గుర్తొస్తుందా లేదా. సో అదేనమాట మెమరీ అంటే, సంస్కారం అంటే. ఆ సంస్కారం లోపల పడుతుంది, ప్రింట్ అవుతుంది, మన మైండ్ మీద ప్రింట్ అయిపోతుంది. ఆ ప్రింట్ అనేది మరీ మరీ వస్తుంటుంది, దాన్ని మెమరీ అంటారు. సో సంస్కారం అంటే ఏంటి, మనము ఒక వస్తువుని ఇంద్రియాల ద్వారా ఒక వస్తువుని చూసి దాని వెనుక మన భావాన్ని జోడించి మన లోపల స్టోర్ చేసుకున్నటువంటి ఒక మెమరీ, అది ప్రతి నిమిషం బయటకు వస్తూ ఉంటుంది. సో మనం మంచి సంస్కారాలు లోపల పెట్టి, అది మన చేతిలో ఉంది. మనకేమో విల్ పవర్ ఉంది, భగవంతుడు ఇచ్చాడు విల్ పవరు, తర్వాత వివేకం ఉంది. ఇవి భగవంతుడు ఇచ్చిన స్పెషల్ క్వాలిటీస్ మనకు, మనిషికి, జంతువుకు లేవు అవి. మనం అందుకని మంచి సంస్కారాలను మనం వేసుకోవచ్చు, చెడు సంస్కారాలను పక్కకు పెట్టచ్చు. విల్ పవర్ అంటే ఎక్కడ తెలుసా, ఇప్పుడు ఒక దృశ్యాన్ని మనం చూసాం, ఒక చెడు దృశ్యాన్ని చూసాం, దానిని ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది, మనసు అనిపించింది అనుకోండి, దానిని వద్దు అని చెప్పి నేను ఆపచ్చు. కానీ దాన్నే చూసి నువ్వు ఇంక ఇష్టపడి ఇంకా ఇంకా చూసారనుకోండి, అది లోపల నీకు ఇంకా ఎంత ఎక్కువ చూసావో అంత డీప్గా ఇంప్రింట్ అవుతుంది. ఎంత డీప్గా ఇంప్రింట్ అయిందో అంత భయంకరంగా నిన్ను ప్రభావితం చేస్తుంది. నీ మైండ్ బాగా అంటే ఉన్నప్పుడు, అంటే నువ్వు యూత్ఫుల్గా ఉన్నప్పుడు, యంగ్గా ఉన్నప్పుడు మైండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, సంస్కారాలు తొందరగా బయటపడవు. నువ్వు వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు ఇవన్నీ నిన్ను, మనసు ఎప్పుడైతే కొంచెం వీక్ అయిపోతుంది, శరీరం వీక్ అయిపోతుంది, అప్పుడు ఇవన్నీ కూడా మన పైన చూపిస్తాయి అన్నమాట. సో జన్మలకి సంస్కారాలు, ఈ మైండ్ అనేది ఎప్పుడు జన్మలకు అలా వస్తూనే ఉంటుంది, అది అలాగ లోపల. అందుకని మంచి సంస్కారాన్ని మనం పోగు చేసుకోవాలి. ఒక మంచి విషయం వినడం, మంచి వాళ్ళతో స్నేహం చేయడం, మంచి దృశ్యాలు చూడడం, మంచి పని చేయడం, వీటి ద్వారా నీలో చెడు సంస్కారాలు పక్కకి వెళ్ళిపోతాయి, మంచి సంస్కారాలు వస్తాయన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. కానీ ఇప్పుడు సమాజంలో మీకు సెల్ ఫోన్ దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి మీకు ఇప్పుడు ఎలా ఉంది చూసారు మీరు, ఎంత ప్రమాదం ఇది. దానివల్ల ఎంత యూజెస్ ఉన్నాయో అంత భయంకరమైనటువంటి ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు పిల్లలు ఎడిక్ట్ అయిపోతున్నారు, అందరూ పిల్లలు చదవట్లేదు సరిగా, ఇంకెంతసేపు అది మీడియా ఎడిక్ట్స్ అనమాట. ఎడిక్షన్ అయిపోయి ఏమైపోతుందనమాట, వాళ్ళు ఏం చేస్తున్నారు, దానికి ఇంకా వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. పిల్లలందరూ ఇప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తున్నారు, ఇక్కడ కాదు, నేను సిటీస్లో చెప్తున్నాను, పిల్లల్ని చేయడానికి, కౌన్సిలింగ్ చేయడానికి, దాని నుంచి బయటికి రావడానికి. స్క్రీన్ ఎడిక్షన్ అంటున్నారు దాన్ని. సో వాళ్ళు మన యొక్క బలహీనతని వీళ్ళందరూ, కంపెనీలందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారు, యూజ్ చేసుకుంటున్నారు, డబ్బులు చేసుకుంటారు. సో మనం ఏంటంటే మంచి సంస్కారాన్ని ఏర్పరచుకోవడం అన్నది మన యొక్క కర్తవ్యం అన్నమాట. ఇంకా సంస్కారాలను పూర్తిగా మార్చుకోవచ్చు, కానీ చాలా సమయం పడుతుంది. ఏదో ఒక్కసారే కొంచెం చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు సంస్కారాలు మన మనసులో ఉంటాయి. ఎలా తెలుస్తుంది ఎప్పుడెప్పుడు సంస్కారాలు ఉన్నాయని? ఎలా తెలుస్తుంది చెప్పండి? మనకి ఎప్పుడూ తెలియంది ఎప్పుడో ఒక థాట్ బయటకు వస్తూ ఉంటుంది. ఏమీ తెలియదు. కొన్ని థాట్స్ అన్నీ మీకు గుర్తున్నవే కదా. ఏదో భయం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, భయం కూడా సంస్కారమే. భయం ఎప్పుడో మీరు చూసింది, ఎప్పుడు చిన్నప్పుడు చూసిన ఒక పెద్ద పులినో లేకపోతే కుక్కనో చూసి మీరు చాలా భయపడిపోయారు అనుకోండి, ఆ భయం ఇప్పుడు లోపల అలా ఉండిపోతుంది అనమాట. అది ఎప్పుడు మళ్ళీ ఒకసారి వస్తుంది. సో ఇవన్నీ కూడా పోవాలంటే దానికి చాలా ప్రక్రియ ఉంది. ఎలాగైతే మనం రూము బాగా దుమ్ము కొట్టుకుపోయి మొత్తం అయిపోయింది అనుకోండి, దాన్ని క్లీన్ చేయడానికి ఏం చేస్తాం, రకరకాల బ్లీచింగ్ పౌడర్ తీసుకొచ్చి అవి తీసుకొచ్చి క్లీన్ చేస్తాం చూసారా? ఆ క్లీన్ చేసినట్లుగానే మైండ్ని కూడా క్లీన్ చేయడానికి మనం సంకల్పం చేసుకోవాలి. నేను మైండ్ క్లీన్ చేసుకుంటాను అని చెప్పి. ఇప్పుడు ఒక తొందరగా క్లీన్ అవ్వాలనుకోండి, ఎప్పుడెప్పుడో కొన్ని వందల ఏళ్ళు మనం తలుపులు మూసేసాం, లోపలంతా దుమ్ము కొట్టుకుపోయి అంతా ఉందనుకోండి, దాన్ని క్లీన్ చేయాలంటే మనం ఎంత స్ట్రాంగ్ అన్ని పదార్థాలు తీసుకొని వచ్చి ఎంత కష్టపడతామో అంత తొందరగా అది క్లీన్ అవుతుంది.
అలాగే మన మనసును కూడా మనం ఎక్కువ ప్రయత్నం చేయాలి, చేస్తే తొందరగా క్లీన్ అవుతుంది. లేకపోతే కొన్ని అలా జరుగుతూనే ఉండొచ్చు, మళ్ళీ కొత్త సంస్కారాలు వస్తూ ఉంటాయి. సో పూర్తిగా తప్పకుండా దాన్నే ఫ్రీడమ్ అంటారు. మొత్తం సంస్కారహీనం చేయడం అన్నదే అది. కేవలం ఇంకా భగవంతుడు ఇది తప్ప ఇంకేం ఉండదు మనసులో. వెళ్ళిపోకుండా వాటిని ఎప్పుడైతే మన సంస్కారాన్ని, భగవంతుడు అనే సంస్కారాన్ని, మంచి సంస్కారాలు బలం చేస్తే ఆ చెడు సంస్కారాలన్నీ కూడా నెమ్మదిగా బలహీనమైపోతాయి. బలహీనమైపోయి ఇదే నిండిపోతుంది అనమాట. మన మనసు అంతా నిండిపోతే అప్పుడు ఆ మనసులోనే నీకు ఆనందం. ఎందుకంటే నీ లోపల నీకు ఎప్పుడు దుఃఖంగా ఉంటున్నావు అంటే నీ మనసులో ఏదో నీ సంస్కారాల క్రింద నుంచి ఏవో ఎఫెక్ట్ చేస్తున్నాయి నిన్ను. ఎప్పుడు దుఃఖంగా ఉన్నారనుకోండి, అదే ఇప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం లోపల నుంచి ఏదో హిప్నాటిజంలా చేసి లోపల నుంచి అన్నీ బయట పెడుతూ ఉంటారు. అవన్నీ ఎవరో చేసే బదులు మనమే చేసుకోవచ్చు కదా. మన మనసులో ఏముంది మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం హెల్తీగా ఉంటే నా మనసులో ఈ ఆలోచన వచ్చింది, జెలసీ, డిజైర్, ఇవన్నీ కూడా మనకు తెలుస్తూనే ఉంటాయి. సో దాన్ని మనం ఏం చేయాలన్నమాట, ఇది వచ్చింది, ఇది నాకు బలపడనీయకూడదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు కాన్షియస్గా దాన్ని ట్రై చేసావు అది బలహీనపడిపోతుంది. దాని లోపలే పెట్టుకుని ఉంచుకున్నావు, దాన్ని అంగీకరించి మనం యాక్సెప్ట్ చేసామనుకున్నది బలహీనం అయిపోతుంది. అలా కాకుండా దాన్ని లోపల పెట్టి ఎవరికి తెలియకుండా దాన్ని డిజైర్ చేసుకోవడం చూస్తే అది ఇంకా లోపల సప్రెస్ అయిపోయి ఒక్కసారి స్ప్రింగ్లా బయటకు వస్తుంది. సో ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఓన్లీ. ఈ మైండ్ పిల్లలందరికీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఇది సరైన హెల్దీ బ్రింగింగ్ అప్ లేదు మనకి లైఫ్లో. అందువల్ల సో తప్పకుండా సంస్కారాలు తీసుకోవచ్చు, బట్ ఇట్ టేక్స్ టైం అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎఫర్ట్, హౌ ఇంటెన్స్లీ యూ పుట్ ఎఫర్ట్ టు ఎరేజ్ దమ్. దాని మీద దానికే మెడిటేషన్ ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు, ఇవన్నీ అందుకే. ముగిద్దామా? ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.